అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలని విశ్లేషిద్దాం. ముందుగా సాక్షి పత్రికతో ఈరోజు మనం స్టార్ట్ చేస్తే, డిఏపై దొంగాట, ఉద్యోగులపై ప్రభుత్వం బాంబు వేసింది అన్నట్టుగా ఈ కథనం ప్రత్యేకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యానర్ ఐటమ్గా వచ్చినటువంటి ఈ కథనం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏ జీవో విషయాన్ని 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. తొలుత ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారంగా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి 4 డిఏల్లో 1 డిఏని రిటైర్మెంట్ తర్వాత ఎరియర్స్ జమ చేస్తాం అన్నట్టుగా పేర్కొంది. దాంతో ఎరియర్స్ బకాయిలు రిటైర్మెంట్ తర్వాత ఇస్తారో ఎవరో, అసలు ఇచ్చేదానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటో అనే దాని మీద చాలా గందరగోళం జరిగింది. చాలా అభ్యంతరాలు వచ్చాయి. చాలా పెద్ద దుమారం చెలరేగింది. దాంతో ఎట్టకేలకి ప్రభుత్వం దిగొచ్చి జీవోని సవరిస్తూ మళ్ళీ కొత్త జీవో ఇచ్చింది. అయితే దీని అంతటి వెనక రాష్ట్ర ప్రభుత్వం పక్కా వ్యూహాత్మకంగా సాగినట్టు కనిపిస్తుంది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వాల్సింది డిఏ కాదు, దానికి ముందు ఇవ్వాల్సిన పిఆర్సీ ఉంది. పిఆర్సీ వచ్చేటంత వరకు ఐఆర్ ఉంది. ఐఆర్తో పాటు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా చాలా సమస్యలు పేరుకుపోయి ఉంటే ఒక్క డిఏ గురించి దీపావళికి ముందు రోజంతా హడావడి చేసింది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని, పెన్షనర్లని, ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం ఉద్ధరించేస్తోంది, దీపావళికి చాలా పెద్ద కానుకిస్తోంది అన్నట్టుగా ఊరించింది. చాలా ఉత్సాహాన్ని కలిగించింది. కానీ తీరా ఆఖరికి దీపావళి బాంబులాగా గట్టిగా పేలుతుందనుకుంటే తుస్సుమనిపించేసింది. కేవలం ఒకే ఒక్క డిఏతో సరిపెట్టేసింది. సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చల తర్వాత ఒకే ఒక్క డిఏ రిలీజ్ చేశారంటే ఎంత విడ్డూరమైనటువంటి పరిస్థితి. వాస్తవానికి ముఖ్యమంత్రితో చర్చలు పిఆర్సీ కోసం, ఫిట్మెంట్ కోసం, ఐఆర్ కోసం ఇలాంటి అంశాల మీద జరుగుద్ది. అలాంటిది డిఏ కోసం ముఖ్యమంత్రితో చర్చలా అని అందరూ ఆందోళనకి గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది. తీరా ఆ డిఏ అయినా నవంబర్ 1 నుంచి ఇస్తాం అని చెప్పినట్టుగా నవంబర్ 1 నాటికి ఎరియర్స్ ఇస్తారా అనుకుంటే అబ్బెబ్బే అంటూ జీవో నెంబర్ 60, జీవో నెంబర్ 61 పేరుతో మళ్ళీ ఉద్యోగులు, పెన్షనర్ల మీద బాంబు వేసే ప్రయత్నం చేసింది. దాంతో మొత్తం ఉద్యోగులందరూ చాలా తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మోసం చేస్తుంది అని గుర్తించారు. ముఖ్యంగా డిఏ కోసం ఇలాంటి పితలాటకం నడిపితే ఆ తర్వాత అసలు సమస్యల గురించి ఉద్యోగులు మర్చిపోతారు. పెండింగ్లో ఉన్నవే 4 డిఏలు అయితే అందులో 1 డిఏ ఇచ్చి ఆ 1 డిఏను కూడా ఇప్పుడు కాదు, మీకు రిటైర్మెంట్ తర్వాత ఎరియర్స్ ఇస్తాం. ఎప్పటి ఎరియర్స్? 2024 జనవరి నాడు రావాల్సిన డిఏ అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇవ్వాల్సిన డిఏని చంద్రబాబు సర్కారు వచ్చి 18 నెలలు దాటిన తర్వాత కూడా ఇవ్వకుండా వేధించి ఊరించి ఇంకెప్పుడో ఇస్తాం అన్నట్టుగా చెప్తున్నటువంటి ధోరణితో ఉద్యోగులు దీని చుట్టూ తిరిగితే అసలు సమస్యను మర్చిపోతారు, అసలు విషయాల్ని నాంచివేయచ్చు. పిఆర్సీ, ఎరియర్స్, ఇతర బకాయిలు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మరికొంతకాలం నాంచొచ్చు అని ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల్ని డిఏ చుట్టూ తిప్పితేనే ఇక మిగిలినటువంటి విషయాల్ని పట్టించుకోరు అని ప్రభుత్వం ఆశిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇంతకుముందు మాదిరిగా ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాల నేతలు కానీ చెప్పేటువంటి మాటలతోనే ఉద్యోగులందరూ సంతృప్తి పడే పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్ళి డిఏ కోసం చర్చించి డిఏ సాధించామని బయటకు వచ్చి గర్వంగా చెప్తుంటే ఎవరిని సంతృప్తి పరచలేదు. ఇప్పుడు అట్లాంటిది ప్రభుత్వం ఆ డిఏలో కూడా మెలికలు పెడితే ఇంకెట్లా, ఇంకెంతగా? ఇది ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారం. అయితే ఇది ఉద్యోగుల సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది, చంద్రబాబుకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల చీకటి జీవో ఇచ్చారు అన్నట్టుగా సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనం. ఇవ్వాల్సింది 4 డిఏలు, చివరికి ఇచ్చింది 1, అందులోనూ మోసమే. 21 నెలల డిఏ బకాయిలు పదవీ విరమణ తర్వాతే చెల్లిస్తామంటూ తొలిత మెలిక, పెన్షనర్లకు డిఏ బకాయిల చెల్లింపులోనూ పిత్తలాటకమే, 16 నెలలుగా డ్రామాలు, 34,000 కోట్ల రూపాయలు పెండింగ్తో పాటుగా ఐఆర్, పిఆర్సీ లేదు, చివరికి డిఏలోనూ మోసమే. ఇలాంటి వింత జీవోలు చరిత్రలో ఇదే తొలిసారి. బగ్గుమన్న ఉద్యోగ వర్గాలు, కూటమి సర్కారు మోసంపై రగిలిపోతున్న ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర విమర్శలు రావడంతో చివరికి జీవోల సవరణ. వాస్తవానికి ప్రభుత్వం తెలియక జీవోలు ఇవ్వలేదు, ఉద్దేశపూర్వకంగానే అలాంటి జీవోలు ఇచ్చింది. ఆ జీవోల చుట్టూ వివాదం చెలరేగుతుందని సర్కార్కి తెలుసు.
ఆ జీవో చుట్టూ వివాదం చెలరేగిన తర్వాత మళ్ళీ ఉద్యోగులు సంతృప్తిపరిచే కోసం అంటూ ఇంకొక జీవో ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ ఏదో సాధించావు ఏదో చేసావని చెప్పుకోవచ్చు అని సర్కారు ఆశిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇలాంటి జిమ్మిక్కులు, ఇలాంటి మతలబులు, పెట్రోల్ ధర ఒకప్పుడు 4 రూపాయలు 5 రూపాయలు పెంచి జనం గగ్గోలు పెడితే రూపాయి లేదంటే ₹1 తగ్గించి ఊరట, మినహాయింపు, ఇంకేదో రకరకాలుగా కథనాలు రాసుకున్నటువంటి చరిత్రని చంద్రబాబు సర్కారు రిపీట్ చేస్తుంది. కానీ ఇలాంటి మతలబులు, ఇలాంటి వ్యవహారాలు జనాలకి ఇప్పుడు అంతగా అర్థం కాకుండా ఉండవు. అంతగా సర్కార్ని జనం సమర్థించేదానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వమే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుంటే, ఇలా ఉద్యోగుల్ని నయవంచన చెయ్యొచ్చు అని ఆలోచిస్తుంటే ఇక ఎట్టా ఉంటుంది చూడండి. ఇక తాడిపత్రి ఏఎస్పీపై జేసీ జులుం, తాడిపత్రి ఏఎస్సీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చుట్టూ చాలా వివాదం నడుస్తుంది. ప్రభాకర్ రెడ్డి నోటుకొచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో బూతుల మంత్రులు అంటూ కొంతమందికి పేరు పెట్టేటువంటి వాళ్ళు, అంతకు మించినటువంటి బూతులు ఇప్పుడు కూటమి పాలనలో ఒక మున్సిపల్ చైర్మన్ వాడుతున్నారు. ఎంత విడ్డూరంగానో. ఒక్కరిని కాదు, ఎవరిని మినహాయింపలేదు ఇందులో. విలేకరుల దగ్గర నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు, ఇప్పుడు ఏఎస్పీ వరకు, ఐపీఎస్ అధికారిని చాలా తీవ్రమైనటువంటి రీతిలో వ్యక్తిగత దూషణలకు ఆయన పాల్పడుతున్నారు. కానీ ఆయన్ని నియంత్రించే, ఆయన అడ్డుకునే నాయకుడే కనిపించట్లేదు కూటమి ప్రభుత్వంలో. ఎలా ఉందో చూడండి. ఇంటింటా దీపాల వెలుగు ఎక్కడా? ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ధ్వజం. పాక్కు చుక్కలు చూపించాం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి. చుక్కలు చూపించారో ఇంకేం చూపించారో, ఏం సాధించారు, ఏమి దక్కింది ఇండియాకి? ఆపరేషన్ సింధూర్ గురించి అంత ఘనంగా చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం దాని ద్వారా ఏం సాధించిందంటే ఏం చెప్తుంది? అక్కడ ఏదో 2 బిల్డింగులకు పడగొట్టాం, ఇక్కడ ఏదో ఉగ్రవాద శిబిరాల నేల కూల్చేసాం అన్నారు. మరి ఆ తర్వాత అయినా మొత్తం ఉగ్రవాదం అంతమొందించేసినట్టేనా? పాకిస్తాన్ పేచ మణిచే వరకు ఈ పోరు ఆగదు అన్నారు, సాధించారా? అంటే ప్రభుత్వం ప్రచారం కోసం ఎన్ని జిమ్మిక్లైనా చేసే పరిస్థితి కనిపిస్తుంది. పర్యావరణ సమస్యలు సవాలే. డేటా సెంటర్తో ఉద్యోగాలు ఎన్నో చెప్పలేం. నిజంగానే డేటా సెంటర్ హీట్ని ఉత్పత్తి చేస్తుంది, ఇంధనాన్ని కూడా ఎక్కువగా వినియోగిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ డేటా సెంటరు అవన్నీ ఉపయోగిస్తుందని అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం మరి ఎందుకైనా అక్కడ డేటా సెంటర్ పెడుతుంది? ఉద్యోగాలు ఎన్నో తెలియకుండా అంత ఎక్కువ మొత్తంలో రాయితీలు ఎందుకు ఇస్తుంది? ఇది కదా చెప్పాల్సింది. పివిఎన్ మాధవ్ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదు అని చెప్పడం అంటే బాధ్యతారాహిత్యం కదా. కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ భాగస్వామి అయిన ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, మేమేదో సాధించాం, ఆంధ్రప్రదేశ్కి హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ దక్కాయి అని ప్రచారం చేస్తున్నప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు 22,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం, ప్రజాధనం గూగుల్ సంస్థ కట్టబెడుతున్నప్పుడు దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఎంతో తేల్చాలి కదా, ప్రకటించాలి కదా, పారదర్శకంగా ప్రజల ముందు ఇదిగో ఇది ఇంత మేలు జరుగుతుంది అన్నది నిర్దిష్టంగా వెల్లడించాలి కదా. ఎందుకు దోబూచులాడుతున్నారు? ఎందుకు దాచే ప్రయత్నంలో ఉన్నారు? ఎందుకు పారదర్శకత లేకుండా సాగుతున్నారు? చాలా చాలా ప్రశ్నలు, అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయి. అందుకు ప్రభుత్వానిదే బాధ్యత. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా అందేది. ఇప్పుడు నా నియోజకవర్గం పాలకొండలో ఒక్క గ్రామంలోనే 600 మందికి అందలేదు. జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ, నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ తరపున పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ హయాంలోనే అందరికీ రైతు భరోసా వచ్చింది, మా ప్రభుత్వ హయాంలో రాలేదు అంటే అర్థం ఏంటి? బీజేపీ నాయకుడేమో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పలేరు గూగుల్కి, జనసేన పార్టీ నాయకుడేమో రైతు భరోసా లాంటివి కూడా అందట్లేదు చంద్రబాబు కూటమి పాలనలో. అంటే దీని అర్థం ఏంటి? ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని జనసేన బీజేపీ నేతలు చెప్పదలుచుకున్నారా? కూటమి సర్కారు పాలనలో విఫలమైందని చాటదలుచుకున్నారా? ఏంటి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. రేపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల మహాధర్నా, బిల్లుల కోసం యజమానుల వీధి పోరాటం. నిన్న నరసరావుపేటలో చాలా భారీ ర్యాలీ జరిగింది, వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. ఇలా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిల కోసం దాదాపు 3,000 కోట్ల రూపాయల బకాయిల కోసం ఉద్యోగులు రోడ్డెక్కి, ఆసుపత్రి యజమానులు రోడ్డెక్కి, డాక్టర్లు రోడ్డెక్కి నిరసనలు తెలియజేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. విజయవాడలో భారీ ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. మరి ప్రభుత్వం స్పందిస్తుందా? ఆరోగ్యశ్రీని అవసరం లేదు, ఆరోగ్యశ్రీతో పని లేదు, ఆరోగ్యశ్రీ ఇక నీరు గార్చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే ఆరోగ్యశ్రీని నీరుగార్చేసేయడం ద్వారా ఇంకేదో ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెడుతున్నాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం అదే మేలు అని జనం భావించేలా చేసే ప్రయత్నంలో ఉంది. ఏదైనా కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలన్నట్టుగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇట్లా అనేక రకాల కారణాలు పెట్టి దాన్ని నీరుగార్చేస్తే పోలే బాబు ఆరోగ్యశ్రీ పోతే పోయింది, కనీసంగా ఇన్సూరెన్స్ అయినా వస్తుందిలే అని జనం అనుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. అందుకే ఆరోగ్యశ్రీ గడిచిన 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులు నిలిచిపోయినా పట్టనట్టే ఉంది. అసలు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా? ముఖ్యమంత్రికి ఇదేమైనా పడుతుందా? అత్యవసరం కోసం ఎవరైనా ఆసుపత్రికి పోతే ఉచిత వైద్యం లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇక పోలీసులకు పూర్తి స్వేచ్ఛ, శాంతి భద్రతల కంటే నాకు ఏది ముఖ్యం కాదు, సంఘ విద్రోహ శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. మరి ఎక్కడ పరిగెత్తిస్తున్నారు? లక్ష్మీనాయుడు అనేటువంటి ఒక బలిజ యువకుడిని కందుకూరులో మర్డర్ చేసి అతన్ని చంపేసి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరిని చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తే 3 మీద మర్డర్ అటెంప్ట్ చేసి ఒకళ్ళని చంపేస్తే మరి ఆ ఉదంతం మీద చంద్రబాబు ఎన్నాళ్ళకి స్పందించారు? అదేనా ఆయన ఉక్కుపాదం? అదేనా పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం? నిన్న ఒక జడ్పీటీసీని చంపేశారు. వైఎస్ఆర్సీపీ చెందిన కొయ్యూరు జడ్పీటీసీని మర్డర్ చేశారు భూ వివాదంలో. వివాదం ఏదైనా కానీ జడ్పీటీసీకే ప్రాణరక్షణ లేదు, ప్రజాప్రతినిధులకే కూటమి పాలనలో భద్రత లేదు అనేటువంటి అభిప్రాయం బలపడితే ఏమనాలా? చంద్రబాబు మాటలేమో ఇక్కడ ఉంటాయి, ఇక్కడేమో పోలీసుల తీరు ఉంటుంది. ఏమనాలి దీన్ని? ఇంత వైరుధ్యం ఎందుకు? పోలీసులు శాంతి భద్రతల్ని కాపాడేటట్లయితే ఇలాంటి మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి? దుష్ట శిక్షణకే ఆపరేషన్ సింధూర్ ఏం శిక్షించారు అన్నది తేలాలి. లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు, వాదనలు వినిపించేందుకు ప్రత్యేక పీపీ. ఎట్టకేలకు చంద్రబాబు సర్కారు దిగొచ్చిందండి. లక్ష్మీనాయుడు మర్డర్ ఉదంతాన్ని కప్పిపుచ్చేయాలి, అసలు అది వెలుగులోకే రాకుండా చేసేయాలి అని చాలా చాలా తీవ్రంగా కృషి చేశారు. కానీ ఎట్టకేలకు సోషల్ మీడియా మళ్ళాంటి కొన్ని ఛానళ్ళు గట్టిగా దాని మీద కథనాలు ఇవ్వడంతో చివరికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇప్పుడు నష్టపరిహారం ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి దాంతోపాటుగా కేసు విచారణ కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. మరి కేసు విచారణ పగడ్బందీగా సాగాలంటే దర్యాప్తులో పోలీసులు నిబద్ధతతో వ్యవహరిస్తారా? ఆ కేసుతో ముడిపడినటువంటి నిందితులందరి మీద కేసులు పెడతారా? వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయడమే కాకుండా కేసు పక్కాగా సాగిస్తారా? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇక ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయి. గూగుల్, మిత్తల్ పెట్టుబడులకు తక్కువ వ్యవధిలోనే అనుమతి ఇచ్చాం. ఆస్ట్రేలియాలో నిర్వహించిన రోడ్ షోలో నారా లోకేష్ ఒకవైపు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు, చంద్రబాబు యూఏఈ బయలుదేరుతున్నారు. అంతా పెట్టుబడులు. నవంబర్లో ఇండియా విశాఖపట్నంలో జరగబోయేటువంటి పెట్టుబడుల సదస్సు కోసం అందరినీ ఆహ్వానించే పరిస్థితి. అమెరికాలో చదువుకునే విద్యార్థులకు ఊరట, అక్కడే ఉండి H1Bకి మారితే $1,00,000 ఫీజు కట్టక్కర్లేదు. ఇప్పటికే H1Bపై ఉన్న వారికి పొడిగింపునకు వర్తించదు, బయట నుంచి వచ్చే వారికే అదనపు ఫీజు. అమెరికా స్పష్టీకరణ. ట్రంప్ విన్యాసాలు ఎట్టుంటాయో ఇదొక ఉదాహరణ అన్నట్టు. ప్రకటనలేమో ఆడంబరం, చేతలేమో శూన్యం అన్నట్టు. ఇప్పటికే ట్రంప్ సర్కార్ మీద అమెరికాలో కూడా నో కింగ్స్ అనేటువంటి పేరుతో చాలా పెద్ద నిరసనలు సాగుతున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం తన తీరుని మార్చుకుంటుంది. కానీ ఇప్పటికే అమెరికా పట్ల ఇండియన్ స్టూడెంట్స్లో, ఇండియన్ ఎక్స్పర్ట్స్లో మోజు తగ్గుతోంది. అమెరికా వెళితే ఎన్నాళ్ళని, ఏ రీతిన, ఏ మాదిరిగా నిర్ణయాలు వెలువడతాయో, ఎట్టా ఉంటుందో, ఇలాంటి అస్థిర పరిస్థితుల మధ్య ఆ దేశానికి వెళ్ళడం శ్రేయస్కరం కాదు అనే అభిప్రాయం ఇండియా వ్యాప్తంగా బలపడుతుంది. ఈ ఒక్కేడాదే సుమారుగా 40% మంది పైబడి అమెరికాకు వెళుతున్నటువంటి విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. ఇది మరింత పెరగొచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. దాంతో అమెరికన్ యూనివర్సిటీలు వెలవెలబోయే పరిస్థితి వస్తుంది, ఇండియా నుంచి తగ్గుతున్నారు కాబట్టి. ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య, కడప జిల్లాకు చెందినటువంటి ఈ బీసీ యాదవ కులానికి చెందినటువంటి ఈశ్వరయ్య ఆ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. వాస్తవానికి ఆయన ఒంగోలులో జరిగినటువంటి 4 నెలల క్రితం రాష్ట్ర మహాసభలో ఎన్నికవ్వాలి. ఆ రోజు ఆ మహాసభలో ఆయనతో ముప్పాళ్ల నాగేశ్వరరావు, మంగళగిరి గుంటూరు జిల్లాకు చెందినటువంటి కమ్మ కుల నాయకుడు పోటీ పడ్డారు. ఆ పోటీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎవరు అన్నది తేలలేదు. ఎట్టకేలకు నిన్న పార్టీ ముఖ్యమైనటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈశ్వరయ్యను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామం. సిపిఐ లాంటి పార్టీలో ఈయన ఒక వ్యవసాయ కూలి, అనాథాశ్రమంలో చదువుకున్నాడు. అలాంటి ఒక సాధారణ వ్యక్తి పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయ్యాడు. ఇతర పార్టీల్లో అలాంటి అవకాశం ఎంత మేరకు ఉంటుందో మనకు తెలియదు, కానీ చాలా క్లియర్గా అలాంటి అవకాశం లేదు. ఇప్పుడు అంతా నెపోటిజం. వైఎస్ఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు తర్వాత నారా లోకేష్, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం.
కానీ ఈయన ఒక అనాథాశ్రమంలో చదువుకున్నటువంటి వ్యవసాయ కూలి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక పార్టీకి రాష్ట్ర కార్యదర్శి స్థాయి వరకు గుజ్జుల ఈశ్వరయ్య ఎదగడం అన్నది కీలకమైనటువంటి పరిణామం. డిఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాల్లోకి, పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లింపులు, తొలుత 10%, మిగిలింది 3 విడతల్లో 3.64% కరువు భత్యం మంజూరు చేస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వ తీరుని ఈనాడు ఎలా సమర్థించింది చూడండి. జీవోల మీద జిమ్మిక్కులు చేస్తే ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. జీవోల చుట్టూ సాగించినటువంటి విన్యాసాలు ఎక్కడా కనిపించట్లేదు. ఏదో ప్రభుత్వం ఉదారంగా ఉద్యోగులను ఉద్ధరించే ప్రయత్నంలో ఉంది అన్నట్టుగా ఈనాడు చాలా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. బంగారం ధరల్లో భారీ దిద్దుబాటు, ఒక్కరోజులోనే $245 క్షీణత. ఒక్కసారిగా బంగారం ధర దాదాపు 6% వరకు పడిపోయింది అని చెప్తున్నారు. 2013 తర్వాత, అంటే పుష్కర కాలం తర్వాత అంత పెద్ద తగ్గుదల ఒకే రోజు, ఇదే తొలిసారి అన్నట్టుగా చెప్తున్నారు. చాలా పెద్ద చేంజ్. సర్వీసులో ఉన్న టీచర్లకు కూడా టెట్ రాసే అవకాశం 2 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించిన అర్హతలు, అదనపు అంతస్తులు, బీపీఎస్ మార్గదర్శకాలు రాకముందే వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు 4 ప్రధాన నగరాల్లోనే అత్యధికం, కొందరు ఎమ్మెల్యేలు వారి అనుచరుల పైరవీలు, ఇదే అదనుగా పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమ వసూళ్లు. కూటమి ప్రభుత్వంలో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అనుమతులు లేని భవనాల నిర్మాణం నడుస్తుంది. బీపీఎస్ ఉత్తర్వులు రాకముందే భవనాలు కట్టేస్తే ఆ తర్వాత బీపీఎస్లో పెట్టుకుని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అనే విధానంలో వీళ్ళంతా ఉన్నారు. దీనికి ఎమ్మెల్యేలే మూల సూత్రధారులుగా ఉన్నారు అన్నట్టుగా ఈనాడు రాస్తుంది. అంటే కూటమి పాలనలో అక్రమాలు, అవినీతి, టౌన్ ప్లానింగ్ విభాగంలో దందాలు ఎంత మేరకు సాగుతున్నాయో ఈనాడు కథనం ఒక ఉదాహరణ అన్నట్టు. చెట్లకు బంగారం కాస్తుంది. ఫిన్లాండ్లోని స్ప్రూస్ చెట్లకు పొత్తడి ఖాత, ఆకుల కొసల్లో బంగారం రేణువులు, నేలలోని బంగారాన్ని వేర్ల ద్వారా పీల్చుకొని సూక్ష్మ రేణువులుగా మారుస్తున్న వైనం ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి. మరి ఇలాంటి సాధ్యమా, జరిగేనా చూడాలి. అంటే ఇలాంటి కథనాలు ఇంతకుముందు కూడా వచ్చి, కానీ ఇది చూడాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో ఆక్వాబంధం, ప్రపంచవ్యాప్తంగా నెట్వర్కింగ్కు సహకరించండి. ఇప్పుడు ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆక్వా ప్రొడక్ట్స్ ఎక్కడికే ఎగుమతి చేయాలో తెలియక చాలా గందరగోళం ఉంది. ఇటీవల ట్రంప్ పెంచినటువంటి టారిఫ్తో ఆక్వా రంగం కుదేలైపోయింది. అలాంటి ఆక్వాకి ఆస్ట్రేలియా మార్కెట్లో అవకాశాలు వెతుకుతున్నాం అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. నిజంగానే నారా లోకేష్ అలాంటి ప్రయత్నాలు చేసి సక్సెస్ అయితే అది రాష్ట్రంలో రైతులకి చాలా ఊరట, ప్రభుత్వానికి మంచి గుర్తింపు అయితే వస్తుంది. ఇక చెల్లించేస్తాం, డిఏ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత, వచ్చే ఏప్రిల్లో 10% జమ. వచ్చే ఏప్రిల్లో 10%. ఇది కూడా ఎంత ఎంజాయ్ చూడండి. ఇప్పుడేమీ డిఏ జనం అంత గగ్గోలు పెట్టిన తర్వాత 60, 61 జీవోలు సవరించి 62వ నెంబర్ జీవో తీసుకొస్తే ఇందులోనే కూడా ఉద్ధరించట్లేదు. 10% డిఏ వచ్చే 2026 ఏప్రిల్లో ఇస్తుంది. మొత్తం డిఏ 2027 నాటికి ఇస్తారు. అంటే ఎంత విడ్డూరంగా చూడండి. అంటే 2024లో ఇవ్వాల్సిన డిఏ 2027లో ఇస్తాము అని ప్రభుత్వం చెప్తుంది. పైగా దీన్ని ఆంధ్రజ్యోతి ఎవరంటుంది, ఉద్యోగుల అభ్యంతరాలపై స్పందించేశారు. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం భేటీ అయ్యి మొత్తం సవరణ జీవో జారీ అయిపోయింది. ఏం సవరించారు, ఎంత మేరకు ఊరట కల్పించారు? ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవ్వాల్సినటువంటి డిఏ వెంటనే ఇవ్వాలి. ప్రకటించారు, దీపావళి కానుకన్నారు, నవంబర్ 1 జీతాల్లో ఇస్తామన్నారు. ఇస్తామని చెప్పినప్పుడు చెల్లించాలి. ఇప్పుడు ఇస్తామని ప్రకటన చేసి ఆ తర్వాత ఇస్తామని జీవో ఇచ్చి అప్పటికి మళ్ళీ ఏమవుతుందో తెలియక ఉద్యోగులంతా గందరగోళంలో ఉండాలా? ఇదేనా ఉద్ధరణ? ఇదేనా సవరణ? ఇదేనా ఉద్యోగుల సంక్షేమం పట్టడం? చాలా చాలా విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో మాత్రం ఆట ఆడుకుంటుంది. ఇక శాంతి భద్రతలపై రాజీ లేదు. ఎక్కడ మాటల్లోనా? గురువింద జగన్ ఒక్క డిఏను కూడా సరిగ్గా ఇవ్వని గనుడు, ప్రభుత్వం ప్రకటించిన డిఏపై మాత్రం విమర్శలు. మరి ప్రభుత్వం ప్రకటించిన డిఏ ఇప్పుడు ఇస్తే ఎవరో విమర్శించరు. ఆ డిఏ ఇప్పుడు ఇవ్వకుండా ఎప్పుడో ఇస్తామని చెప్తున్నప్పుడు ఎవరైనా విమర్శిస్తారు. ఇక్కడ చూడండి, డబ్బులు ఇవ్వలేక రిటైర్మెంట్ వయసునే పెంచిన వైనం. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేక రిటైర్మెంట్ వయసు పెంచారట. మరి చంద్రబాబు ఏం చేశారు? 2014-19 మధ్య కూడా వయసు పెంచారు కదా. ఆ తర్వాత జగన్ దాన్ని కంటిన్యూ చేశారు. ఇద్దరూ చేశారు. కానీ ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి దగా చేశాడు, చంద్రబాబు మోసం పెద్దది కాదు, జగన్ మోసమే పెద్దది అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత గీసి అని చెప్పే ప్రయత్నంలో ఆంధ్రజ్యోతి ఉంది. సాక్షి ఏమో జగనే గనుడు అని చెప్పే ప్రయత్నం ఉంది. ఈనాడేమో అసలు ఆ వివాదం జోలికి పోకుండా ఉద్యోగులు ఉద్ధరించే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారన్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా 3 పత్రికల్లోనూ 3 రకాల భిన్నమైన వాదనలు మనం ఇప్పటివరకు చూసాం. భీమవరం డిఎస్పీపై పవన్ సీరియస్, పేకాట జోదాలకు జయసూర్య ప్రోత్సాహం. ఆంధ్రప్రదేశ్లో జోదం
దందా, అన్ని రకాల వసూళ్ల పరంపర నడుస్తుంది అని విపక్షం ఆరోపణ ఇన్నాళ్లుగా. ఆరోపించడమే కాదు, ఏకంగా డిఐజీ స్థాయి అధికారులు ఈ వసూళ్లకు మొత్తం సూత్రధారులుగా ఉన్నారు, వాళ్లే వసూలు చేసి నారా లోకేష్కి చంద్రబాబుకు అప్పగిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విమర్శించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమే, పేకాట శిబిరాలు పెరిగాయి, సివిల్ వ్యవహారాల్లో పోలీసులు ఇన్వాల్వ్ అయిపోతున్నారు, దందాలు పెరిగిపోయాయి అని ఆయన అంగీకరిస్తున్నారు. అంగీకరించడమే కాదు, వీటన్నిటికీ మూలంగా ఉన్న ఒక డిఎస్పీని బదిలీ చేయండి, ఒక డిఎస్పీ మీద చర్యలు తీసుకోండి అన్నట్టుగా ఒత్తిళ్లు పెడుతున్నారు. పైగా ఆయన నేరుగా ఎస్పీకి ఫోన్ చేసి విచారణ చేయండి అని ఆదేశించారు. ఆయన ఎవరు ఎస్పీకి ఆదేశించి విచారణ చేయమని చెప్పడానికి? ఉప ముఖ్యమంత్రి, రాజ్యాంగం ప్రకారంగా ఉప ముఖ్యమంత్రి కాదు, ఆయన 5 శాఖలకు మంత్రి. అంతే, ఒక మంత్రి తన శాఖకు సంబంధం లేనటువంటి విషయంలో, తన జిల్లాకి సంబంధం లేనటువంటి విషయంలో ఎలా ఇన్వాల్వ్ అవుతారు? చాలా విడ్డూరం కదా. హోంశాఖకు సంబంధించినటువంటి ఒక అధికారి తప్పు చేస్తే హోంశాఖ మంత్రికి చెప్పాలి, లేకుంటే ముఖ్యమంత్రికి చెప్పాలి, కాకుంటే క్యాబినెట్లో చర్చించాలి. ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ నేరుగా ఎస్పీకి ఫోన్ చేసి విచారణ చేయమని ఆదేశించి విచారణ చేస్తారని ఎస్పీ చెప్పి అదేం తప్పు లేదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సర్దుబాటు చేసుకుని ఎక్కడికి దారి తీస్తుంది? హోంశాఖ మంత్రిత్వ వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ ఏమాత్రంగా సంతృప్తి లేదని మరొకసారి వెల్లడవుతుంది. గతంలోనే ఆయన పిఠాపురం వేదికగా హోం మంత్రిత్వ శాఖ అట్టర్ ఫెయిల్ అయింది అన్నట్టుగా విమర్శ చేశారు. అప్పట్లో చాలా కలకలం రేగింది. నేరుగా హోంమంత్రి వెళ్ళి పవన్ కళ్యాణ్కి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హోంశాఖలో పరిస్థితులు సరిగా లేవు అని ఆయనే చాటుతున్నారు. ఎలా ఉందో చూడండి. అసలు ఆయనకి సంబంధం లేనటువంటి శాఖలో ఆయన నేరుగా వేలెట్టేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తీరెట్ట ఉన్నట్టు, చాలా చాలా విస్మయకరం. ఇక మిగిలినటువంటి కథనాలు చూస్తే, వివాదాస్పదులపై వేటు, విశాఖ డిఆర్ఓ ఆర్డీఓపై చర్యలు, జిఏడికి అటాచ్ చేస్తూ దీపావళి రోజు ఉత్తర్వులు, ఆర్డీఓ శ్రీలేఖ కొంప ముంచిన ఒంటెత్తు పోకడలు. ఆర్డీఓ శ్రీలేఖ ట్రాన్స్ఫర్ మీద చాలామంది తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా కమ్మ కులానికి చెందినటువంటి ఆర్డీఓని అలా అన్యాయంగా బదిలీ చేసేస్తారా అంటూ పలు కమ్మ సంఘాల నేతలు స్పందిస్తున్నారు. చాలా విస్మయకరం. ఇంటర్ పాస్ మార్కులు మారాయి. గణితం 35, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 29. కొత్త విధానంపై కాలేజీలకు విధాన మండలి సమాచారం. గణితంలో ఇక నుంచి ఒక్కటే పేపర్, ఎలక్టివ్ సబ్జెక్ట్ ఆధారంగా మారనున్న మార్పులు. రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్లో ముఖ్యంగా పరీక్షల విధానంలో పలు మార్పులు తీసుకొస్తుంది. దానికి తగ్గట్టుగా ఈ కథనం మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ప్రజాశక్తి పత్రికలో చూస్తే, ఈరోజు డోలీతోనే గిరిజన యువతి మృతి. డోలీలో మోసుకెళ్తుండగా సకాలంలో వైద్యం అందక గిరిజన మహిళ మృతి చెందిందంటే యువతి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. మనమేమో గూగుల్ డేటా సెంటర్ ఇండియాలోనే ప్రపంచంలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇలా అదే ఇదే ఇద్ది $1 ట్రిలియన్ విశాఖ ఎకానమీ పెంచేస్తామని చెప్తున్నారు. ఆ విశాఖ నగరానికి చేరువలోనే ఉన్నటువంటి మన్యంలో డోలీ మోతలతో వైద్యం సకాలంలో అందక జనం ప్రాణాలు కోల్పోతున్నారు. విశాఖలో మరొక 500 మందిపై వేటు. దీపావళి ముందు రోజు కార్మికుల బతుకుల్లో చీకట్లు. విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ నీతిని చాటుకుంటుంది. ప్రతిసారి జరిగిన ప్రతి సభలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ను ఉద్ధరించాం, విశాఖ వైజాగ్ స్టీల్ని నిలబెట్టాం అన్నట్టుగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఇదేనా ఉద్ధరించడం? ఉద్యోగులందరినీ ఇంటికి పంపించేసి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఉద్ధరిస్తారా? ఇప్పటికే 5,000 మంది కార్మికుల్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి పంపేశారు. కొంతమందికి విఆర్ఎస్ అని పేరు పెట్టారు, కొంతమంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అర్ధాంతరంగా తొలగించారు. నిన్న మళ్ళీ మరొక 500 మందిని తొలగించారు. 1000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఏళ్ల తరబడి పనిచేస్తుంటే, ఎప్పుడో 20-30 ఏళ్ల వయసులో అక్కడ చేరతారు. ఇప్పుడు 40-50 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మీరు పని లేదు, ప్లాంట్లో మీకు ఉద్యోగం అవసరం లేదు, పొండి అని అంటే వాళ్ళంతా ఏం కావాలా? ఎక్కడ పోవాలా? ఏం పని చేయాలా? వాళ్ళ కుటుంబాలు ఎలా గడవాలా? ప్రభుత్వానికి కనీసం కూడా స్పందన లేకపోతే ఏమనాలి? కూటమి నేతలు ఈ మొత్తం వ్యవహారాన్ని కప్పిపుచ్చి రాష్ట్రంలో ప్రజలందరినీ స్టీల్ ప్లాంట్ను ఉద్ధరిస్తున్నారు అని మభ్యపెట్టే ప్రయత్నంలో ఉంది. ప్లాంట్లో ఇప్పటికే వేలాది మంది కార్మికులను ఇంటికి పంపేశారు. స్టీల్ ప్లాంట్లో కార్మికులందరినీ ఇంటికి పంపేసి ప్లాంట్ను ఉద్ధరిస్తున్నామంటే ఏమనాలా? అదే వైజాగ్లో ఒక 500 మందికి ఉద్యోగాలు వస్తాయనుకునేటువంటి గూగుల్ డేటా సెంటర్ పేరుతో 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. కానీ అదే వైజాగ్లో దాదాపు 10-15 వేల మందికి ఉపాధి కల్పించాల్సిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేక నులిమేస్తున్నారు. ఎంత విడ్డూరమైనటువంటి రీతిలో ప్రభుత్వ వ్యవహారం ఉందో చూడండి.
ఎక్కడో విదేశీ అమెరికన్ కంపెనీ గూగుల్కి రాయితీలు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వకపోయినా భారీ మొత్తం కట్టబెడుతూ ఉద్యోగాలు కల్పించే వైజాగ్కి కల్పతరువుగా ఉన్న స్టీల్ ప్లాంటు పీక నొక్కేయాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారంటే ఏమనాలా ఈ ప్రభుత్వం తీరుని? వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతే ఆ నగరం మహానగరంగా విస్తరించింది. వైజాగ్ చరిత్రను మార్చేసిన ఘనత ఎప్పుడో గూగుల్ మార్చుతుందో లేదో తెలియదు, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాకతోనే మొత్తం ఆ నగరం రూపురేఖలే మారిపోయాయి. ఆ నగరం మొత్తం స్వరూపమే మారిపోయింది. గ్రేటర్ విశాఖ మారిందంటే అందుకు మూల కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్. అంతటి మూలస్తంభం లాంటి స్టీల్ ప్లాంట్ని పేచమణిచేస్తూ, స్టీల్ ప్లాంట్ భౌతవ్యాన్ని గందరగోళంలో నెట్టేస్తూ, కారు చౌకగా ప్రైవేటు వాళ్ళ కట్టబెట్టే కుట్రలు సాగిస్తూ ప్లాంట్ను ఉద్ధరిస్తున్నామని ఇంకేదో మాటలు చెప్తూ మభ్యపెట్టే ప్రయత్నంలో కూటమి నేతలు ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్, బుల్లెట్ రైలు స్పీడ్తో దూచుకుపోతుంది అని మోడీ మీటింగుల్లో భజన చేస్తున్నటువంటి కూటమి నేతలు వీళ్ళెవ్వరికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి పట్టడం లేదు అనేటువంటిది ఒక ఉదాహరణ. 2027 ఫిబ్రవరిలోగా డిఏ బకాయిలపై సర్కారు తాజా ఉత్తర్వులు. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. 2027లో ఇస్తారట డిఏ. ఎప్పుడుది? 2024ది. అంటే 3 ఏళ్లకి ఇస్తాము అని చెప్తున్నారు. చందన మోహన్ రావు ఇక్కడ లేరు. చందన బ్రదర్స్ వ్యవస్థాపకుడు చనిపోయారు. తిరుమలలో కుండపోత, డ్వాక్రా మెప్మా ఉత్పత్తులకు మార్కెటింగ్ ఏర్పాటు చేస్తాం. బీహార్లో రాజుకుంటున్న ఎన్నికల వేడి, 143 మంది అభ్యర్థులు ప్రకటించిన ఆర్జేడీ, పోటీ నుంచి తప్పుకున్న జేఎంఎం, బీహారీలు ఇప్పటికే మోసపోయారన్న తేజస్వి యాదవ్, విదేశీ దరఖాస్తులకే కొత్త ఫీజు అన్నట్టు దానికి సంబంధించినటువంటి కథను ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ లోపల పేజీలో ఉన్న ముఖ్యమైన కథనాల్లో చూస్తే కొన్ని మా మధ్య ఇగోస్ లేవు. హోంమంత్రి వంగలపూడి అనిత అంటున్నారు. మరి ఏమున్నాయి? మరి ఎందుకని ఏమీ లేకపోతే హోంమంత్రి వంగలపూడి అనిత శాఖలో పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇస్తారు? పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ డిఎస్పీ జయసూర్య మీద విచారణకి ముందుకెళ్తారు. ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర ప్రభుత్వంలో? ఎవరో ఆర్డర్ ఇవ్వాలి, ఎవరు దర్యాప్తు చేయాలి, ఇంకెవరో ఆర్డర్ వేయడం ఏంటి? ఎక్కడ సాగుతుంది? చాలా విడ్డూరం. ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? మాకు లేని ఇగో మీకెందుకు? డిఎస్పీ విషయంలో మా నోటీసులో ఉంది, నాకు రిపోర్ట్లు వచ్చాయి, వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటాం. హోంమంత్రి ఏం చెప్తారంటే ఆమెకు కూడా ఫిర్యాదులు వచ్చాయంట డిఎస్పీ జయసూర్య తీరు మీద, కానీ యాక్షన్ లేదు. అంతే కదా ఆమె చెప్పదలుచుకుంది. ఆమెకు కూడా ఫిర్యాదులు వస్తే జయసూర్య అనే డిఎస్పీని, భీమవరం డిఎస్పీని ఎందుకు కట్టడి చేయలేదు? పవన్ కళ్యాణ్ ఆగ్రహించి ఎస్పీని ఆదేశించి విచారణకు పూనుకునేటంత వరకు హోంమంత్రి ఏం చేస్తున్నారు? ఆ మాటల్లోనే చాలా విడ్డూరమైనటువంటి తీరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు కనిపిస్తుంది. ఏపీకి గూగుల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆరోపణ. ఈయన ఎంపీ విజయనగరం అప్పలనాయుడు. మరి కలిసెట్టి అప్పలనాయుడు ఆరోపించినట్టుగా నిజంగా జగన్మోహన్ రెడ్డి వైజాగ్కి గూగుల్ రాకుండా బెంగళూరు నుంచి ఆ కుట్రలు చేస్తుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? కుట్రలను ఎందుకు బట్టబయలు చేయరు? కుట్రల్ని వెల్లడించి జగన్మోహన్ రెడ్డి ఎండగట్టాలి కదా. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామన్నట్టుగా 4 రాళ్ళు వేసి 4 మాటలు చెప్పి 4 రకాల విమర్శలు చేసి చేతులు దులుపుకున్నాం అనుకుంటే అలాగా? ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వం మీరు ఎవరైనా కుట్రలు చేస్తే వాటిని బండారం బట్టబయలు చేయాలా, పబ్లిక్ ముందు నిలబెట్టాలా, అలాంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళని ఎండగట్టాలా. అదేమి లేకుండా మేము రాళ్ళు వేస్తాం, 4 మాటలు చెప్తాం, 3 రకాల విమర్శలు చేస్తాం అని అంటే తెలుగుదేశం పార్టీ తీరుని ఏ రకంగా చూడాలా? 10th పరీక్షలకు వయో పరిమితి సడలింపులు, 14 ఏళ్లలోపు విద్యార్థులు కూడా అవకాశం ఇస్తారు, తగిన ధృవపత్రాలు మాత్రం సమర్పించాలి. ఇక అరమార్కు తక్కువైనా పర్లేదు, ఇంటర్ సైన్స్ సబ్జెక్టుల రాత పరీక్షలకు సడలింపు, ఈ మేరకు ప్రాక్టికల్స్లో దిద్దుబాటు చేస్తారు. ఈ ఏడాది నుంచి 1 మార్కు ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 30 మార్కులు వచ్చిన ఫస్ట్ ఇయర్లో కొన్ని సబ్జెక్టుల్లో 30% మార్కులు వచ్చినా ఉత్తీర్ణులే. అయితే మొత్తం మీద 35% ఉండాలి. మొత్తం టోటల్ 35% ఉంటే చాలు. కొన్ని సబ్జెక్టులో కొంత మార్కులు తగ్గినా పర్వాలేదు. కరకట్ట ప్యాలెస్ మరమ్మతులకు మరొక 1,07,00,000 ప్యాలెస్ అని రాస్తున్నారు, కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంఓని తాడేపల్లి ప్యాలెస్ అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి రాసేవి. సాక్షి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి సీఎంఓని ఈ కరకట్ట ప్యాలెస్ అని రాస్తున్నారు. అవి ఏమి ప్యాలెస్లు కాదు, 2 ప్యాలెస్లు కాదు, 2 అంతస్తుల భవనాలే, చాలా చిన్న భవనాలు చెప్పాలంటే. అలాంటి వాటిని ప్యాలెస్ అంటున్నారు. కానీ దీనికోసం అని చెప్పి చంద్రబాబు ఇంటికి కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు అవుతుంది. భారీగా చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే చాలా భారీగా ఖర్చు చంద్రబాబు నివాసం పేరుతో చేశారు. ఇప్పుడు మళ్ళీ దీనికోసమని చెప్పేటువంటి పేరుతో చాలా సుమారుగా 1,07,00,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీన్ని ఎందుకంట
జనరేటరు మార్చడం కోసం, దాంతోపాటుగా విద్యుత్ లైన్లు సరిచేయడం కోసం ఎంతెంత పెద్ద మొత్తంలో ఖర్చులు అవుతున్నాయో చూడండి. ఇక అదరగొడుతున్న ఆఫ్ క్యాంపస్. ఇటీవల కాలంలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్, ప్లేస్మెంట్స్ ఇలాంటివన్నీ కొంచెం అటు ఇటు తగ్గి ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ పెరిగాయి అన్నది సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఒక కథనం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐటీలో మళ్ళీ తిరిగి నియామకాల జోరు పెరగొచ్చు అనే వార్తలు వస్తున్నాయి, సానుకూల కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో ఆఫ్ క్యాంపస్లు కూడా పెరుగుతున్నాయి. ఇక చివరిగా న్యూయార్క్ నిధులు ఆపేస్తా, సోషలిస్టు మమ్దాని గెలిస్తే నగరం ఇబ్బందులు పడుతుంది, ట్రంప్ బెదిరింపులు. పాపం ట్రంప్ ఇప్పుడు చైనాని ఏదో రకంగా కట్టడి చేయాలి అని ఆలోచిస్తున్నారు. కానీ చైనాలో కాదు, ఇప్పుడు సోషలిస్టు అమెరికా నడిగడ్డం మీద, అందులోనూ న్యూయార్క్ నగరంలో విజయం సాధించే దిశలో ఉన్నారు. న్యూయార్క్ మేయర్గా సోషలిస్టు విధానాల్ని కోరుకునే మమ్దాని గెలిచే దిశలో ఉన్నారు. దాదాపు 90% మంది అతనికి మద్దతు ఉందన్నట్టుగా సర్వేలు వస్తున్నాయి. దాంతో ట్రంప్ ఎక్కడో చైనాని కట్టడి చేయడం కాదు, ముందు తన దేశంలో ఉన్నటువంటి సోషలిస్టుని కట్టడి చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసినట్టు కనిపిస్తుంది. అమెరికాలో సోషలిస్టులకి ఆదరణ పెరుగుతున్నటువంటి తీరు మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాత కోత వాత పేరుతో మనం విశ్లేషణ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఉదయం 8 గంటలకే మన ఛానల్లో ప్రసారం జరుగుతుంది. ఈ వీడియో లైక్ చేయడంతో పాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.